VS369 ఛానల్ కి స్వాగతం. మహిళా బిల్లు ఓడించామని సంబరాలు చేసుకున్న పార్టీలకు ఓటు అనే చెప్పుతో బుద్ధి చెప్పారు నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి. ఇటీవల పార్లమెంటులో మహిళా బిల్లు ఓడించామని సంబరాలు చేసుకున్న డిఎంకే, తృణమూల్, కాంగ్రెస్ పార్టీలకు ఓటు అనే చెప్పుతో కొట్టి ఓడించి మహిళలే బుద్ధి చెప్పారని నంద్యాల పార్లమెంటు సభ్యురాలు, లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. బుధవారం నంద్యాల నూనెపల్లి మార్కెట్ యార్డులో ఆవరణలో నంద్యాల జిల్లా తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయం నిర్మాణంకు ఘనంగా భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఇటీవల పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు పెడితే మహిళలకు 33% రిజర్వేషన్లు దక్కకూడదు అన్న దురుద్దేశంతో కాంగ్రెస్, వాటి అనుబంధ కూటమి డిఎంకే, తృణమూల్, కాంగ్రెస్ పార్టీలు మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో తీవ్రంగా వ్యతిరేకించి బిల్లు ఓడిపోవడానికి కారణమయ్యాయని, మహిళా బిల్లు ఓడించామని పార్లమెంటులోనే సంబరాలు చేసుకున్న కాంగ్రెస్, డిఎంకే, తృణమూల్, కాంగ్రెస్ పార్టీలకు ఆనాడే చెప్పాను, మీకు తగిన గుణపాఠం తప్పదని. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలు ఓటు అనే చెప్పుతో కొట్టి ఓడించి బుద్ధి చెప్పారని ఎంపీ డాక్టర్ బైరెడ్డి మహిళా బిల్లు ఏ రోజైతే ఆ రోజు సపోర్ట్ దొరకక మేము చాలా ఒక బాధలో ఉన్నాము. నేను ఆ రోజే చెప్పాను మీకు, ఎప్పుడైతే మహిళా బిల్లుకి వ్యతిరేకించినారో కొన్ని పార్టీలు, ఆ పార్టీలకు చీకటి రోజులు మొదలైనాయి అని ఆ రోజే నేను చెప్పాను. నిన్న ఎన్నికల రిజల్ట్ ఏదైతే ఉందో వాళ్లకు చెప్పు దెబ్బనే, చెంపబెట్టు కూడా కాదు, చెప్పు దెబ్బనే. ఎందుకంటే ఆనాడు ఈ ఎంపీలు ఎవరైతే ఉన్నారో, మహిళా ఎంపీలు ఎవరైతే ఉన్నారో, డిఎంకే కానీ టీఎంసీ కానీ, ఆనాడు వాళ్ళు మహిళా బిల్లు రాలేదని చెప్పి డాన్సులు వేసినారు పార్లమెంట్లో. ఎంత బాధాకరమైన విషయం అంటే ఆనాడే నాకు అర్థమైపోయింది వీళ్ళ సిచ్యువేషన్ ఏందో. నిన్న మన రిజల్ట్తో మమతా బెనర్జీ కానీ, లేకపోతే అక్కడ డిఎంకే ఎంతో చాలా కోపం, మేము చాలా పెద్ద పార్టీలు అనుకున్న పార్టీలే ఈరోజు ప్రజలు, ముఖ్యంగా మహిళలు బుద్ధి చెప్పినారు. ఆ రిజల్ట్ పరంగానే వాళ్లకు బుద్ధి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా మహిళా బిల్లు మళ్ళీ ఇంకొక 6 నెలల్లో మళ్ళీ డీలిమిటేషన్తో పాటు పెట్టబోతున్నాము. ఖచ్చితంగా ఇది జరుగుతుంది. వచ్చే ఎన్నికలలో 33% రిజర్వేషన్, మహిళా రిజర్వేషన్ అమలు కాబోతుంది.